హాయ్ కావ్య. గుడ్ ఈవినింగ్ నాన్న. రెడీయా? గుడ్ ఈవినింగ్ సార్. రెడీ సార్. రెడీయా? ఓకే, ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నా పేరు కావ్య. ఓకే. నేను 10వ తరగతి చదువుతున్నాను. కార్నర్‌స్టోన్ స్కూల్, చందానగర్. వెరీ గుడ్. ఆహ్, మా తల్లి పేరు ఈశ్వరీదేవి. వెరీ గుడ్. మాతృదేవో భవ. తండ్రి పేరు జయశేఖర్. పితృదేవో భవ. టీచర్ పేరు జ్యోత్స్న మ్యామ్. ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. ఏ శ్లోకం చెప్తావు? యుక్తాహార చెప్తావా? హ్మ్. Hmm. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు Hmm. యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. Hmm. అంటే ఏంటి? ఆహ్, ఏం మనము చెప్పాలి? ఆహారం, Hmm. విహారాలు, Hmm. ఆహ్, చేష్టత్వం, అంటే ఆహ్, కృషి చేస్తూ ఉంటే కృషి. కృషి, Hmm. కృషి, Hmm. నిద్ర, Hmm. మెలుకు, Hmm. ఆహ్, మెలకు. Hmm. నిద్ర, మెలుకు. Hmm. మెలకువలు. ఈ ఐదిట్లో కూడా ఈ ఐదిటిని ఆహ్, మన మనము యోగం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. యుక్తంగా చేయాలి. యుక్తంగా చేయాలి అంటే యుక్తంగా చేయాలి. తగినంతగా చేయాలి. Hmm. ఓకేనా? ఆహారానికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి? ఆహారానికి సంబంధించి 4 నియమాలు పాటించాలి. ఏంటివి అవి? మొదటిగా ఉమ్, ఆహ్, తినేటప్పుడు మనం స్వీకరించే ఆహారం దేవుడికి సమర్పించే ఆహారమే స్వీకరించాలి. ఓకే. రెండవది మనకి ఎంత ఆకలి ఉందో ఉమ్, దాంట్లో సగం ఆహ్, వరకే తినాలి. ఉమ్, మూడోది ఆహ్, ధర్మంగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. ఉమ్, నాలుగోది ఆహ్, సాత్విక ఆహారమే తినాలి. ఉమ్. తామసిక ఆహారం అస్సలు తినకూడదు. అవును. రాజసిక ఆహారం ఒక్కొక్కసారి తినొచ్చు. అని అవసరమైనప్పుడు తప్పదనుకున్నా. వెరీ గుడ్. యుక్త ఆహార అయిపోయింది. ఉమ్, ఆయుస్సత్వ. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతివివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాః ఆహారాः సాత్వికప్రియాः. ఏం చెప్తున్నారు ఇందులో భగవానుడు? భగవానుడు ఇక్కడ మనం పాటించవలసిన ప్రాపర్టీస్, అంటే మనకి ఎలాంటి గుణాలు ఉండాలో చెప్తున్నాడు. సాత్విక ఆహారం గురించి అదే వివరిస్తారు. సాత్విక ఆహారం గురించి వివరిస్తున్నాడు. అందులో ఏం చెప్తున్నారు సాత్విక ఆహారం? సాత్విక ఆహారానికి మనం సాత్విక ఆహారం స్వీకరించినప్పుడు మనకేమొస్తుంది అని చెప్తాడు. ఎన్ని వస్తాయి? మనకి ఎన్ని వస్తాయి? లాంజెవిటీ వస్తుంది. ఎన్ని వస్తాయి? ఎన్ని చెప్పారు ఇక్కడ? ఎన్ని లక్షణాలు చెప్పారు? 6, వెరీ గుడ్. ఏవేంటి? 6 లక్షణాలు. ఉమ్, ఆహ్, లాంజెవిటీ, ఉమ్, ఆయువు. ఆహ్, ఆహ్, శ్లోకం సత్వ, చెప్పుకుంటూ శ్లోకం చెప్పుకుంటూ చెప్పుకో. సత్వం, ఆయుష్ సత్వ చక్కగా. సత్వ, సత్వ. బలము, సత్వ అంటే ఆహ్, ప్యూరిటీ. ప్యూరిటీ ఆఫ్ మైండ్. ప్యూరిటీ. ఆయుష్ లాంజెవిటీ, సత్వ. ప్యూరిటీ, ఉమ్, స్ట్రెంగ్త్, బలం హెల్త్, హెల్త్, హెల్త్ ఆరోగ్యం. సుఖము, ఆ, ఆహ్, ప్రీతి. ప్రీతి. ఈ హ్యాపీగా. 6 ప్రాపర్టీస్ ఇస్తుంది ఫుడ్ 6 స్వీకరించి. బెనిఫిట్స్ ఇస్తుంది. బెనిఫిట్స్. ఆ! నెక్స్ట్. సాత్విక ఆహారం ఎట్లా ఉంటుందంటే, సాత్విక ఆహారము ఆహ్, రస్య. ఆహ్, రస్యంగా ఉంటుంది. ఉమ్, ఆహ్, స్నిగ్ధ, ఉమ్, స్థిరంగా, అందరూ స్వీకరించేటట్టు హృద్యంగా ఉంటుంది. హృద్యంగా. రస్య అంటే ఆహ్, రుచికరంగా ఉంటుంది. రుచికరంగా ఉంటుంది. స్నిగ్ధ స్నిగ్ధ. అంటే ఉమ్, ఆహ్, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. రస్య స్థి స్నిగ్ధ స్థిర స్థిరంగా ఉంటుంది. అంటే స్థిర ఎసిడిటీ లాంటివి ఏమీ ఉండవు దానిలో. చక్కటి టేస్ట్, ఒకటి హ్మ్. బ్యాలెన్స్ టేస్ట్‌లా ఉంటుంది. ఓకే. హృద్యాహ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. హృద్యంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. ఓకే. మనసుకు ఉల్లాసం. ఇలాంటి ఆహారమే సాత్వికమైన మనుషులు స్వీకరిస్తారు. ఓకే. వెరీ గుడ్. దేవద్విజగురు. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం ఉమ్, బ్రహ్మచర్యమహింసా చ ఉమ్, శారీరం తప ఉచ్యతే. ఉమ్. ఏం చెప్పారు ఇంద్ర ఆ, భగవానుడు? ఇక్కడ భగవంతుడు మనుషులకు ఉండాల్సిన గుణాలు చెప్పాడు. మనుషులకు ఉండాల్సిన శారీరకంగా తపస్సు అంటారు వీటిని. దీన్ని ఏమంటారు? శారీర శారీరక తపస్సు. శారీర తపస్సులో అంటే ఏం చేయాలి? ఇందులో ఎన్ని ఎన్ని చేయాలి? ఎన్ని రకాలు ఉంటాయి? ఏమి పనులు చేస్తే శారీరక తపస్సు అంటాం? ఆ, టోటల్ చెప్పారు దేవుళ్ళని ఇందులో. ఎన్ని చెప్పారు ఇందులో?
ఎన్ని చెప్పారు, ఎన్ని పద్ధతులు చెప్పారు మనకి? ఆహ్, ఇక్కడ పూజ చేయాలని చెప్పారు ఫస్ట్. ఉమ్. ఎవరిని రెస్పెక్ట్ చేయాలో పూజ చెప్పారు. చేయాలి, పూజ చేయాలి ఎవరెవరిని? దేవుళ్ళని, ద్విజులని, గురువులని, ప్రాజ్ఞులని. వెరీ గుడ్, ఫస్ట్ పాయింట్. ఈ నలుగురిని ఫస్ట్ పూజ పూజ చేయాలి. చేయాలని చెప్పారు. అది శారీరక తపస్సులో మొదటిది. రెండోది? ఆ! రెండోది? శౌచం, ఆర్జవం. నిజాయితీగా ఉంటాం. శౌచం అంటే? ఆహ్, క్లీన్లీనెస్. క్లీన్లీనెస్, బాడీ క్లీన్‌గా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. ఆహ్, బ్రహ్మచర్యం పాటించాలి. సెన్సస్ కంట్రోల్. అహింస పాటించాలి. వెరీ గుడ్. ఈ 5 ఉంటే శారీరక శారీరక ఉచ్యతే. శారీ శారీరక తపస్సు శారీరం తప ఉచ్యతే. అని అంటారు. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఏదైనా ఎగ్జాంపుల్స్ చెప్తావా? ఇంకేదన్నా ఇంకేదైనా ఆహ్, శ్లోకం చెప్తావా? 11th శ్లోకం. ఎగ్జాంపుల్స్‌తో ప్రిపేర్ అవ్వలేను. కానీ ఓకే, ఇప్పుడు చెప్పండి చెప్తా. వెరీ గుడ్. చాలు, బాగుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ బాగా చెప్పావు, అనాలిసిస్ బాగా చేసావు. సరే నాన్న అయితే. ఓకే, ఎక్సలెంట్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. బాయ్. బాయ్ సార్.